అందరికీ నమస్కారం అండి. దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు మనం చెప్పుకునే ముచ్చట్లు, రేపు కార్తీక పౌర్ణమి, శుక్రవారము 15వ తారీఖు అంటే 15th శుక్రవారము కార్తీక పౌర్ణమి. ఇంకా ఈరోజు ఉదయమే మీకు అందరికీ తెలిసిందే, ఉదయమే తెల్లవారుజామున 3 నుంచి 4 నుంచి స్నానం ఆచరించి చక్కని ఉతికిన దుస్తులు ధరించి స్వామివారిని సేవించుకొని దీపారాధనలు చేసుకొని, మీకు ఇష్టమైన దేవుడు ఏ దేవుడైనా సరే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరూ ఒకటే కాబట్టి ఈ మాసంలో మనం ఏ సేవ చేసినా ఇద్దరికీ చెందుతుంది. ఇద్దరు ఆ శివకేశవులకి ఇద్దరికీ దీపారాధన చేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు వరి పిండితో దీపారాధన చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో నెయ్యి వేసి పువ్వు ఒత్తి వేసి వెలిగించండి. ఆ శివకేశవుల ముందు పెట్టండి, లేదా తులసిమాత దగ్గర పెట్టుకోండి, లేదా గుడిలో అయినా సరే, శివాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, విష్ణు ఆలయం కావచ్చు, ఏ ఆలయం అయినా కూడా ఆ దీపారాధన వెలిగించుకోండి. ఎందుకంటే మేము ఆచరించినయే మీకు చెప్తాము, కొత్త అయితే ఏమి లేదండి. ఉసిరికాయ పైన దీపం ముందు వీడియోలో నేను చెప్పాను, దీని కింది వీడియోలో చెప్పాను. ఉసిరికాయ పైన దీపము, తర్వాత దీపదానం ఎలా చేయాలి ఈరోజు అంటే ఏకాదశి, దశమి, మన ఇలాంటి టైంలో కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనలు ఎలా దానం చేయాలన్నది కూడా మీకు చెప్పాను. ఏం లేదండి, ప్రతి ఒక్కటి దానం చేస్తే పుణ్యమే కానీ పాపం అయితే రాదండి. మన పెద్దవారు గతించిన వారి పేరు మీద దానం చేసినా కూడా అంత పుణ్యం వస్తుంది. మీరు ఏ ఒక్క 10 పైసల దగ్గర నుంచి, అంటే 10 పైసలు ఇప్పుడు లేవు కానీ ₹1 నుంచి మీరు ఎంతైనా కూడా దానం చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రాహ్మణునికి ప్రత్యేకంగా దీపదానము, బ్రాహ్మణికి దక్షిణ దానము, ఇది ఈ కార్తీక మాసంలో దానం చేసే ఆచారం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఎవ్వరు వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు కాకుండా ప్రతి ఒక్కరు కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన అయితే మీరు 365 ఒత్తులు వెలిగించుకుంటారో లేదో అది మీ ఇష్టం, కానీ దీపారాధన మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ టైంలో వెలిగించినా కూడా మధ్యాహ్నం ఒక 2 గంటలు వదిలేసి ఏ టైంలో అయినా సరే మీరు దీపారాధన వెలిగించారనుకోండి, ఇంకా 1,000,000 జన్మల పుణ్యం దక్కుతుంది. 1,000,000 వ్రతాలు చేసిన భాగ్యం కూడా మనకు దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు, పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పురాణము చదివితే ఒక్కొక్క భాగము ఒక్కొక్క రకంగా మీకు వివరంగా మీ దగ్గర ఆ కార్తీక పురాణము పుస్తకం ఉంటే చదువుకోండి. ఈ నెలంతా ఒక్కొక్క భాగము, నెల రోజులు 30 భాగాలు ఉంటాయి. రోజు పూజ చేసుకొని ఒక భాగాన్ని చదువుకున్నాం అనుకోండి, ఇంకా అంతకంటే ధన్యం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి ఆనందంగా జరుపుకోవాలని జాగ్రత్తలు పాటించి దేవాలయాల్లో విపరీతంగా దీపాలు, గుడి నిండా దీపాలు అలంకరిస్తూ ఉంటారు. చీరలు కానీ డ్రెస్సులు కానీ చాలా జాగ్రత్తగా మనం కొద్దిగా దీపాలు అవి ఇవి ఉంటాయి కదా, నడుస్తూ ఉంటే, వంగుతూ ఉంటే, లేస్తూ ఉంటే ఎవరు ఏ టైంకి వచ్చి దీపాలు వెలిగిస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ఎందుకంటే పుణ్యం పోయి పాపం వస్తుంది అన్నట్టు. మనకు దీపారాధనలు జ్వాలా దీప తోరణం అని పౌర్ణమి రోజు చేస్తుంటారు. ఆ జ్వాలా దీప తోరణం నుంచి మన మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి అక్కడ జ్వాలా దీపము తోరణం కట్టి వెలిగిస్తారు. అందులో నుంచి భక్తులు దేవాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. అలాంటప్పుడు కూడా ఆ జ్వాలాల నుంచి మిరుగులు పడుతూ ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ప్రతి ఒక్కటి మనము భక్తి ఎంత గొప్పదో మనం చేసే పనులు కూడా అంత నీట్గా ఉంటేనే మనం జాగ్రత్తగా ఉంటాము. ప్రతి ఒక్కరూ ఆనందంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంకా అంతకంటే ధన్యం ఉండదండి. ఓం నమః శివాయ అని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని చాలా సంతోషంగా మనము ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంటుంది. కాబట్టి ఇప్పటి విషయాలు కాదండి, పూర్వం నుంచి మన
పూర్వీకులు చేసిన విషయాలే నేను చెప్తున్నాను. మీకందరికీ ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా పిల్లా పాపలతో ఆనందంగా కుటుంబంతో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. నమస్తే అండి.